పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సంవత్సర ఆది మొదలుకున్నంత వరకు దేవుడే మిమ్మల్ని నడిపించి కాపాడును గాక. దేవునికి స్తోత్రం. గతించిన కాలమంతా దేవుడు తన మహాదయని బట్టి మనందరినీ దేవుడు ఎంతగానో కాపాడి ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ సమయంలో మరొకసారి దేవుడిని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చాలామంది అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని చాలామంది చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, చాలామంది మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అయ్యగారు, మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది, మేము విన్నాం, మేము ఆశీర్వదించబడ్డాం అని చాలామంది నాకు ఫోన్ల ద్వారా వారు మెసేజ్లు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చాలామంది వింటున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పి నేను విన్నప్పుడు నేను చాలా సంతోషపడుతూ నా వ్యక్తిగతంగా ప్రభువును నేను స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. ప్రతి బుధవారము ప్రొద్దున 6:30 గంటలకు అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు చాలా సంతోషం. ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకు వస్తూ ఉంది. అదే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీస్ అని మీరు టైప్ చేయండి, లేదా వాయిస్ రికార్డ్ ఇవ్వండి. నేను చెప్పిన ప్రసంగాలన్నీ కూడా దాంట్లో చాలా చక్కగా వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నా, మీ పనుల్లో ఉన్నా, మీరు ప్రయాణంలో ఉన్నా, మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నా, మీరు ఎక్కడున్నా కూడా మీ సెల్ ఫోన్ ఆన్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా వినొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. చాలామంది ఈ వాక్యాన్ని వింటున్నారు, చాలామంది స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుడు వారిని దీవించును గాక. నా పేరు ప్రభాకర్ పాస్టర్. తెలంగాణ నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ భీమ్గల్లో ఉంటాను. భీమ్గల్లో ఉంటూ 4 సంఘాలు నడిపిస్తున్నాను. అదే కాకుండా ప్రతి ఆదివారం ప్రొద్దున 9 నుండి 11 వరకు బెజ్జోర్లో జరుగుతోంది. మండల్ భీమ్గల్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, బెజ్జోర్ అనే గ్రామంలో జరుగుతోంది. అదే కాకుండా పోస్ట్ మండల్ భీమ్గల్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ 12 నుండి 3 గంటల వరకు పోస్ట్ మండల్ మోర్తాడ్ మండల్లో పెద్ద చర్చి అక్కడ కట్టబడుతుంది, అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మీరు అక్కడికి రండి, దేవుని ఆశీర్వాదం పొందండి. స్క్రీన్ మీద నా యొక్క ఫోన్ నంబర్స్ ఉంటుంది. మీరు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు, ఆశీర్వాదం పొందొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. మీ కొరకు ప్రతిరోజు దేవుని సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. మేము మా కుటుంబం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. పెనియల్ ప్రార్థన బృందం అంతా కూడా ప్రతిరోజు నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా నేను చెప్తున్నానంటే దీని వెనకాల ఎంతోమంది ప్రయాసము ఉంది. చాలామంది వాళ్ళు ప్రయాసంతో వారు మాకు సహకరిస్తూ ఉన్నారు. చాలామంది హోటళ్ళు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, టిఫిన్ సెంటర్ పెట్టినటువంటి వాళ్ళు, టీ స్టాల్ పెట్టినటువంటి వాళ్ళు చాలా రీతులుగా ఏకీభవించి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు కూడా దీంట్లో సహకరించండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. అయితే ఎట్టి కొలతతో మనం ఇస్తామో అట్టి కొలతతో మనం పొందుకుంటాం దేవుడి దగ్గర. ప్రియులారా, పేద విధవరాలు 2 కాసులు ఇచ్చుట ద్వారా దేవుడి దగ్గర గొప్ప పేరును ఆమె పొందుకున్నదమే పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాకు సారెపతి విధవరాలు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా ఆమె పేరు గ్రంథంలో రాయబడింది. ప్రియ సహోదరులారా, మీరు కూడా ఇవ్వండి. దేవునికి ఇస్తే దేవుడు మీకు ఇస్తూ ఉంటాడు. మీరు ఎట్టి కొలతతో ఇస్తారంటారు, అట్టి కొలత మీరు పొందుకుంటారు. బైబిల్ సెలవిస్తుంది, మీ ధనము పరలోకమందు దాచుకోండి అని చెప్పి రాయబడింది. ఈ ధనం మనం బ్రతికున్నప్పుడే దాని మీద మనకు అధికారం ఉంటుంది. ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ధనం మీద మనకు అధికారం లేదు. దాన్ని మనం ముట్టలేం, పట్టలేం, దాన్ని తీసుకోలేం. ఎందుకంటే బ్రతికున్నప్పుడు అది మన వశమై ఉంటుంది. మనం చనిపోతే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే దాని మీద మనకు అధికారం లేదు, మన వశంలో ఆ ధనం ఉండలేదు. కాబట్టి మనం ఉన్నప్పుడే ఆ ధనాన్ని పరలోకంలో దేవుని యొక్క పని కొరకు మనం చల్లుదాం, దేవుని కొరకు విత్తుదాం, దేవునికి ఇచ్చేద్దాం. దేవుడికి ఇస్తే పరలోకమందు మన కొరకు ధనం సమకూర్చబడుతుంది. అక్కడ దొంగలు ఉండరు, దానికి కన్నము వేయరు, దోచుకోరు. అక్కడ చిమ్మట్లు కొట్టవు, అవి పాతగిల్లవు, ప్రిలార తుప్పు పట్టవు. అక్కడ శాశ్వతమైన ధనాన్ని మనం పొందుకుంటాం దేవుడి దగ్గర. కాబట్టి ఈ రోజున మీరు దేవుడికి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అల్లాడుచున్న దేవుని యొక్క
ఆత్మ అనే టీవీ కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి. దీనికి చాలామంది స్పాన్సర్ చేస్తూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తూ ఉన్నారు. మీరును చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు నిండుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక సిస్టర్ చెప్పారు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏకీభవించాను, నాకు సంతానం లేదు. అదే నెలలో దేవుడు నాకు గర్భం తెరిచాడు, సంతానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను టీవీ స్పాన్సర్ చేస్తున్న ఫాస్టర్ గారు అని చెప్పి వారు మాకు ఫోన్ చేశారు. ప్రియులారా, ఒక ఆమె చెప్పేది, అయ్యా మన డబ్బులు ఒక ఆమెకి ఇచ్చాను నేను, ఆమె ఎత్తుకొని వెళ్ళి పారిపోయింది. ఆమె అడ్రస్ లేదు. అయితే నేను మొక్కుకున్న ఈ దైవజనుడు చెప్తున్న వాక్యానికి టీవీ స్పాన్సర్ నేను చేస్తాను, అయితే ఆమె వచ్చిన డబ్బులు నాకు ఇస్తే అని చెప్పి మొక్కున్నదంట. అయితే ఎక్కడనో పారిపోయిన ఆమె తిరిగి మీకు ఫోన్ చేసిందట, అమ్మా నువ్వేమనుకోకున్న పరిస్థితులను బట్టి నేను దూరం వెళ్ళిపోయాను, నీ డబ్బులు తప్పకుండా నీకు ఇస్తానని చెప్పిందట. ఆ టైంకి ఆ సిస్టర్ తీసుకొచ్చి ఈ సిస్టర్కి ఇచ్చేసిన వెంటనే ఆమె టీవీ స్పాన్సర్ చేసింది. అలాంటి అప్పులు, అలాంటి కష్టం, అలాంటి నష్టం, అలాంటి ఇరుకులు ఇబ్బందుల్లో మీరున్నారేమో, ఈరోజే స్పాన్సర్ చేయడానికి మీరు మొక్కుబడి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, తప్పకుండా మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. మీ అప్పులు తీరుతాయి, మీ రోగాలు తొలగిపోతాయి, మీ కష్టాలు తొలగిపోతాయి, మీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, మీ కొట్లాటలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ ఇరుకులు ఇబ్బందులు అన్నీ కూడా కొట్టివేయబడితే తొలగించేస్తాడు దేవుడు. ఈరోజు దేవుడికి మీరు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా నీవే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ సేవకుని ఇక్కడ నిన్ను గురించి ప్రకటించడానికి ఆనాడు గొర్రెల కాపరులను మీరు వాడుకున్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు నన్ను వాడుకో, నీ వాక్యం ద్వారా నీ ప్రజలను దర్శించి నీవే మాట్లాడి మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలన్న ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిష్యుడు ఉన్న చోటికి మీదుగా నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని సపనమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన వాక్య భాగంలో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఒకటోది, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడ కనబడతా ఉన్నారు. ప్రియులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు వైపున వారి దేశంలో దినమంతా కూడా వారు పరిశీలన చేసి ఈ జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు ఒక సత్రములో బస చేస్తున్నప్పుడు మధ్యరాత్రిలో ఒక జ్ఞాని బయటకు వచ్చి ఆకాశం వైపు తేరి చూశాడంట. తేరి చూసినప్పుడు ఆకాశంలో ఒక వింత నక్షత్రం తోక చుక్క కనబడింది. ఆ వింత నక్షత్రం ఎట్లా అంటే దగ మెరుస్తూ ఉంది. ఆ నక్షత్రంలో చీకటి లేదు, ఆ నక్షత్రం వెలుగు తప్ప ఇంకోటి ఏం కనబడతలేదు. ఆ యొక్క దగదగ మెరుస్తున్న ఒక నక్షత్రము వారికి కనబడతా ఉంది. కనబడినప్పుడు తనకి ఎటు తోచని పరిస్థితిలో వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి సత్రంలో పడుకున్నటువంటి తన తోటి జ్ఞానులకు తెలిపాడు విషయం. వారందరూ బయటకు వచ్చి ఆ నక్షత్రం చూసినప్పుడు ఆ నక్షత్రం చాలా చక్కగా కనబడతా ఉంది. ఏంటిది? ఎప్పుడు వినలేనటువంటి సంగతి మనం వింటున్నాం, చూడలేని దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడు కనబడిన నక్షత్రం ఇప్పుడు మనకు కనబడతా ఉంది. ఇదేమిటి అని చెప్పి వారు ఆలోచించి దీనికి ఆధారం ఏమిటి, దీనికి రుజువేంది, ఎందుకొరకు ఈ నక్షత్రం ఇలా కనబడుతుంది, దీని ఏంటిది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు వారి దగ్గరున్న గ్రంథాలను విప్పి వారు చదివినప్పుడు వారి గ్రంథంలో ఏమి తేలిందంటే వాళ్ళకి సృష్టికర్తన దేవుడు భూమి యందు అవతరించినప్పుడు ఆకాశం ముందు ఒక నక్షత్రం జన్మిస్తుంది.
ఆ నక్షత్రం రారాజు జన్మకు సూచన అని చెప్పి తెలుసుకున్నారు. అయితే ఆ నక్షత్రం రారాజు జన్మకు సూచన అని చెప్పి తెలుసుకున్నప్పుడు ముగ్గురు జ్ఞానం లేచి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును చేత పట్టుకున్నారు. మనిషికొక్క పెట్టె చేతులు పట్టుకొని ఆ యొక్క చుక్కాను అనగా ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించారు. ఆ నక్షత్రం అలా కదులుతూ ఉన్నది. తూర్పు దేశం నుండి ఆ యొక్క యెరూషలేము వరకు, దావీదుపురము, యూదయ బెత్లెహేం, పశులపాక దగ్గరికి చరిత్ర చెప్తున్నది 500 మైళ్ళ దూరం ఉంటుందంట. ప్రియులారా, ఈ 500 మైళ్ళ దూరం ఈ యొక్క నక్షత్రం కదులుతుంటే ఈ ముగ్గురు జ్ఞానులు తమ పెట్టెల్లో బంగారం, బోలం, సాంబ్రాన్ని బంధించేసి ముగ్గురు జ్ఞానులు 3 పెట్టెలు పట్టుకొని ఆ తోక చుక్క వెంబడ వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. ప్రియులారా, 500 మైళ్ళు వాళ్ళు కాలినడక నడుస్తూ చక్కగా ఆ యెరూషలేము ప్రక్క నుండి యూదయ బెత్లెహేం వైపు ఆ చుక్క వెళుతుంటే యెరూషలేముకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన సొంత ఆలోచన. ఆ సొంత ఆలోచన ఏంటి అంటే రాజు అనేటటువంటి వాడు పుట్టితే రాజవంశంలో పుడతాడు. కానీ ఈ చుక్క ఇటు వెళ్తూ ఉంది, అది యూదయ బెత్లెహేం సైడు. అదే కాకుండా అదేటో పశులపాక సైడ్ వెళ్తూ ఉంది, అది ఊరు వెలుపలికి వెళుతూ ఉంది. అయితే రాజవంశంలో పుడతాడు కదా, అయితే ఈ రాజవంశంలోనే ఈ యొక్క యెరూషలేములోనే పుట్టుండొచ్చు అని చెప్పి సొంత ఆలోచన వాళ్ళు హాడి చేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ హేరోదు రాజు అనేవాడు ఆ దేశంలో ఒక రాజే కాదు, ఒక దేవుడిగా పూజింపబడుతూ, దేవుడిగా గౌరవించబడుతూ, కొనియాడబడుతున్నటువంటి సమయం అది. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు రాజు వచ్చేసి ఎక్కడి నుండి వచ్చారని చెప్పి అన్నప్పుడు, అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులం, తూర్పు దేశంలో మేము దినమంతా కొండలు, లోయలు తిరిగి పరిశీలన చేసి రాత్రి సత్రంలో బస చేస్తున్నప్పుడు మధ్యరాత్రిలో చుక్క కనబడింది. అది తోక చుక్క, ఆ యొక్క నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం వీళ్ళు ఎందుకు కనబడిందని చెప్పి ఆలోచిస్తుంటే మా గ్రంథాలు విప్పాం. మా గ్రంథంలో తేలింది ఏంటంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు అయితే ఆకాశమందు ఒక వింత నక్షత్రం పుడుతుంది. ఆ వింత నక్షత్రం పుట్టుక రారాజు జన్మకు సూచన అని చెప్పినప్పుడు వెంటనే అతడితో ఉన్నటువంటి వారందరికీ కూడా అనగా హేరోదు రాజు, అదే కాకుండా అతడితో ఉన్నటువంటి యెరూషలేము వారందరికీ కూడా కలవరపడిపోయిందట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ కరుణామయుడు, ఆ కరుణ కలిగిన దేవుడే ఈ భూమి మీద మానవాళిగా అవతరించినప్పుడు యెరూషలేములో వారందరికీ కూడా రాజరికంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలవరపడ్డారు. ఏంటి రాజుగా ఉండగా ఇంకొక రారాజు జన్మిస్తాడా? ఏంటి ఈ రాజునే మనం పూజిస్తున్నాం, ఈ రాజే రాజరికం చేస్తుంటుండగా ఇంకో రాజు ఎట్లా వస్తాడని చెప్పి అందరు కలవరపడిపోయారు. వెంటనే ఆ రాజు రహస్యంగా జ్ఞానులను పిలిపించి తన మనసులో పెట్టుకుని పైకి చెప్పాడు. ఏంటంటే మీరు వెళ్ళి ఆ రారాజు ఎక్కడ పుట్టాడో మీరు తెలుసుకొని పూజించి రండి. ఆ తర్వాత ఆ అడ్రస్ నాకు చెప్తుంటే నేను వచ్చి నేను పూజిస్తాను చెప్పి వాళ్ళకు మాయమాటలు చెప్పి బయటికి పంపించేశాడు. బయటికి వచ్చిన తర్వాత ఊరు వెలుపలికి వచ్చిన తర్వాత యెరూషలేము వీధి ఊరు వెలుపల ఆ నక్షత్రం అలాగే ఆగిపోయింది. వీళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తోక చుక్క మళ్ళీ కదలడం ప్రారంభించింది. ఆ తోక చుక్క వెంబడి వెళ్తుంటే ఆ చుక్క ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నక్షత్రం యూదయ బెత్లెహేంకి వెళ్ళింది. యూదయ బెత్లెహేంకి వెళ్ళారు. దావీదుపురంకి వెళ్ళింది. దావీదుపురంకి వెళ్ళారు. దావీదుపురం ఊరు వెలుపల పశులపాక దగ్గరికి వెళ్ళి నిలిచింది. అక్కడికి వెళ్ళారు. ఆ పశులపాకలన్నీ చూసినప్పుడు ఎక్కడెవరు కనబడలేరు, కానీ ఒకే ఒక్క పాకలో ఒక శిశువు ఉన్నాడు. ఆ శిశువు పొత్తిగుడులతో చుట్టబడ్డాడు. ఆ శిశువు పశుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. ఆ శిశువు పశుల పాకలు ఉన్నాడు. అక్కడ తల్లి అయిన మరియా ఉంది. అటు చూస్తుంటే యోసేపు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ శిశువు ఇతడే, ఆ బాలుడు ఇతడే, ఆ రారాజు ఇతడే అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ జ్ఞానులు వెంటనే సాగిలపడి నమస్కారం చేసి ఆ మరియాకు పరిచయం చేసుకున్నారు. అమ్మా, మేము తూర్పు దేశ జ్ఞానులము, నక్షత్రం చూసాం, ఆ నక్షత్రం వెంబడి వచ్చి ఈ రారాజును దర్శించుకున్నాము, ఈయననే రారాజు అని మా గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ రారాజుని మేము దర్శించడానికి వచ్చినామని చెప్పి వాళ్ళు అని సాగిలపడి ఆ యేసు ప్రభుల వారిని పూజించారు. ఆ రారాజుకు కానుకలు సమర్పించారు. ఏంటిది ఆ కానుక తెలుసా? బంగారం, సాంబ్రాణి, బోలం 3 రకాలైన కానుకలు ముగ్గురు జ్ఞానులు సమర్పించి వంగి నమస్కరించి సాగిలపడి నమస్కారం చేసి తిరిగి వారి దేశానికి వెళ్ళిండ్రని
12వ వచనం సెలవిస్తూ ఉంది. తిరిగి వారి దేశానికి వెళ్ళారట. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు, ఎక్కడో దూరం ఉన్నటువంటి ప్రాంతం. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి ఈ జ్ఞానులు వీళ్ళు ఏం చేశారంటే ఆ చుక్కాను చూశారు, చుక్కాని వెంబడించారు. అదే కాకుండా తరచుగా చుక్కని వెంబడించి 500 మైళ్ళ దూరం పరిగెట్టుకుని వచ్చేసారు. సృష్టికర్తన దేవుని మొట్టమొదటిగా చూశారు. అదే కాకుండా సాగిలపడి పూజించి నమస్కరించి ఆయన నమ్ముకున్నారు. ఆయనకు చెందవలసిన మహిమ చెల్లించి ఆయనను పూజించి ఆరాధించారు. తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళారు. వాళ్ళు జ్ఞానులైనప్పటికీ మనమే దేవుడు అనేవాడు ఎక్కడ పుట్టాడు, రాజు అనేవాడు ఎక్కడున్నాడు, నిజంగా రారాజు ఇక్కడనే ఉంటే మనం చూద్దాం, లేకుంటే లేదు, మనం జ్ఞానులం కదా, మనకంటే గొప్పవాడు ఈ లోకం ఎట్లా జన్మిస్తాడని చెప్పి వాళ్ళు అనుకునేరు. కానీ అంత పెద్ద జ్ఞానులైనప్పటికీ కూడా వారి జ్ఞానాన్ని పక్కకు పెట్టేశారు. వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు ఏం చేశారంటే చుక్కాని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ చుక్కాని వెంబడించడం కాకుండా వాళ్ళు యెరూషలేము గుండా, ఆ తర్వాత యూదయ బెత్లెహేము గుండా, ఆ తర్వాత దావీదుపురం దగ్గరికి వచ్చేసి ఊరు వెలుపల పశుల పక్క దగ్గర దాకా ఆ చుక్కని వెంబడించి వచ్చేసారు. మూడోది ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పసిబాలుడు ఉన్నటువంటి ఆ పరమాత్మని గుర్తించి ఆయన నిజమైన దేవుడు అని చెప్పి ఆ యేసుక్రీస్తునందు వాళ్ళ విశ్వాసం ఉంచారు. అదే కాకుండా నాలుగోది ఏంటంటే ఆ విశ్వాసం ఉంచిన దేవుణ్ణి వాళ్ళు పూజించి ఆరాధించి మనసార దేవుని కీర్తించి స్తుతించి కొనియాడి దేవుని మహిమపరిచారు. అదే కాకుండా వారు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, బోలాన్ని, సాంబ్రాన్ని దేవునికి కానుకలుగా వారు సమర్పించిండ్రని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి వాక్య సత్యం ఏంటంటే ఆనాడు జ్ఞానుల ముందు ఏ చుక్క కనబడిందో, ఏ చుక్క ఉండిందో, ఆ జ్ఞానుల ముందు ఏ నక్షత్రం కనబడి ఏ నక్షత్రం వాళ్ళ ముందు ఉంటుందో, నా ప్రియ సహోదరుడా, నీ ముందు ఒక చుక్క ఉంటుంది. అదేంటంటే ఆ చుక్క యేసుక్రీస్తుల వారే. ప్రియులారా, ఆ చుక్కాను చూసిన వెంటనే వాళ్ళు అక్కడే ఆగిపోలేరు. కానీ సొంత జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పక్కకు పెట్టేసి ఆ చుక్కాను వెంబడించడం మొదలుపెట్టారు. ప్రియులారా, నీ ముందు ఒక చుక్క ఉంటుంది. ఆ చుక్కనే దర్శనం, ఆ చుక్కనే నీ జీవితాల్లో నేను వెలిగించే చుక్క, ఆ చుక్క నేను నడిపించే చుక్క. ఆ తోక చుక్కని వెంబడిస్తే, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే నీ జీవితానికి ఒక మేలు కలుగుతుంది. ఆ నక్షత్రాన్ని వెంబడించకపోతే నీ జీవితానికి భయంకరమైనటువంటి కీడు కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, జ్ఞానులైనప్పటికీ చుక్కని వెంబడించారు. సృష్టికర్తన దేవుని దర్శించుకున్నారు, సృష్టికర్తన దేవుని నమ్ముకున్నారు, విశ్వాసం ఉంచి నమ్ముకున్నారు, సృష్టికర్తన దేవుని పూజించారు. పూజించిన దేవుడికి బంగారం, బోలం, సాంబ్రాన్ని దేవుడికి సమర్పించారు. అలాగే ప్రియులారా, ఆ తోక చుక్క నక్షత్రం ఆ జ్ఞానుల ముందు ఎలా ఉంటుందో నీ ముందు కూడా ఆ చుక్క నిన్ను పిలుస్తూ ఉంది, నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఆ చుక్క అనే వెలుగులోనికి నువ్వు వచ్చినట్లయితే నీలో ఉన్న చీకటి మటిమాయమైపోయి, నీలో ఉన్న పాపం తొలగిపోయి నీ జీవితాంతం కూడా ఆ వెలుగులో నడవడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ప్రియులారా, జ్ఞానుల వలె ఆ చుక్కాని వెంబడించేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ధన్యుడవు. ఒకవేళ వెంబడించకపోతే ఈరోజు వెంబడించు, ఆయనను అంగీకరించు, నమ్ము, నీ జీవితం జన్మ ధన్యమైతే ఉంటుంది. అదే కాకుండా ఆ చుక్కని వెంబడించడం కాకుండా పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన పసిబాలుడు కాదు, ఆయన పరమాత్ముడు అని చెప్పి తెలుసుకున్నారు. ఆయన విశ్వాసం ఉంచారు, ఆయన నమ్మారు. ప్రియులారా, చాలామంది ఆయన పసిబాలుడు శిశువు అని చెప్పి అనుకుంటారు. ఆయన శిశువు కాదు, సృష్టికర్త. ఆయన పసిబాలుడు కాదు, ఆయన పరమాత్ముడైన. ప్రియులారా, ఆనాడు ఆయన జన్మించడానికి ఆ పశుల పాకనే స్థలం ఇచ్చింది. ఈనాడు నీ హృదయంలో జన్మించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. నీ హృదయం దేవుడికి ఇవ్వగలవా? నీ హృదయంలో కళ్ళు, ఆకు, తంబాకు, చుట్ట, సిగరెట్, వ్యభిచారం, దొంగతనం, నరహత్య, అబద్ధాలు, మోసాలు, సోదే ఇవన్నీ చెప్పడానికి స్థలం ఉంది. కానీ యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వలేకపోతున్నావు. ప్రియులారా, ఈరోజే నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే, నువ్వు ఆయనను అంగీకరించినట్లయితే ఆయన నీలోనికి వస్తాడు. నీలో ఉన్న చీకటి తొలగించేసి జీవితాంతమైన వెలుగులో నేను నడిపిస్తూ ఉంటాడు. ఆ రోజు ఆ జ్ఞానులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చినట్లు నువ్వు విశ్వాసం ఇచ్చినట్లయితే నీ జన్మ ధన్యమైతే ఉంటుంది. ఆ రోజు యేసుక్రీస్తును ఆ జ్ఞానులు అంగీకరించినట్లు, ఆ పశుబాలుడు కాదని పరమాత్ముడు అని చెప్పి వాళ్ళు అంగీకరించినట్లు నువ్వు అంగీకరించినట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది. అదే కాకుండా వాళ్ళు సాగిలపడి పూజించి ఆయనను ఆరాధించారు. అలాగే నువ్వు పుట్టించిన దేవుణ్ణి నువ్వు ఆరాధించి, స్తుతించి, గణపరిచి, మహిమపరిచినట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది. అదే కాకుండా వాళ్ళు బంగారం, సాంబ్రాన్ని, బోలాన్ని సమర్పించారు. ఈరోజు నువ్వు బంగారం, బోలం, సాంబ్రాన్ని దేవుడికి సమర్పించవలసిన పని లేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమస్త జీవుల కట
ప్రతి ప్రాణికట రెండే ఉన్నాయట. ఒకటి శరీరం ఉంటుందట, రెండోది ప్రాణం ఉంటుందట. అయితే మనిషికి మాత్రం 3 ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి శరీరం, రెండోది ప్రాణం, మూడోది ఆత్మ. ప్రియులారా, ఆ యొక్క జంతువు కానీ పక్షి కానీ జీవరాశి కానీ చనిపోతే దాని యొక్క శరీరం మట్టిలో కలిసిపోతుంది, దాని ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆత్మ లేదు కాబట్టి తీర్పు లేదు. మనిషికి మాత్రం 3 ఉంటున్నాయి. ఒకటి శరీరం ఉంటుంది. మనిషి చనిపోయినప్పుడు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మనిషి చనిపోయినప్పుడు మనిషి యొక్క ప్రాణం గాలిలో కలిసిపోతుంది. మనిషి చనిపోయినప్పుడు మనిషి యొక్క ఆత్మ ప్రియులారా దేవుని యొక్క రాజ్యం తీర్పు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మన్నైనది వెనకటి వల్ల మన్నైపోతుంది, కానీ దేవుడు దయచేసిన ఆత్మ కనుక తిరిగి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడా, నీ శరీరం దేని కొరకు ఉన్నది? చెడ్డ పని చేయడానికి కాదు. నీ శరీరం దేని కొరకు ఉంది? అబద్ధాలు ఆడడానికి కాదు, వ్యభిచారం చేయడానికి కాదు, నరహత్య చేయడానికి కాదు. ఈ శరీరాన్ని దేవుడికి సమర్పించాలి. ఒక దైవజనుడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. అయితే ఒక కుర్చీ మీద ఎదురుగా కుర్చీ మీద కూర్చుంటుంటే దానికి అపోజిట్ ఉన్నటువంటి కుర్చీ మీద ఒక 4 కూర్చుండి పేకాట ఆడుతూ ఉన్నారట. పేకాట ఆడుతూ ఉంటుంటే ఈయన అలా చూస్తూ తన మనసులో ప్రార్థన చేస్తున్నాడట. దేవా, ఈ నీచమైన పనులు చేస్తూ ఉన్నారు, వీళ్ళను రక్షించి ప్రభు అని తన మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడట. వాళ్ళు అన్నారట, అయ్యా నువ్వు ఒక్కడే మౌనంగా ఉండి చాలా ఫీల్గా ఉంటున్నావు, అయితే నువ్వు కూడా మాతో కలిసి ఆడరాదా అని చెప్పి వాళ్ళు అన్నారంట, ప్రోత్సహించారట. ఈయన అన్నారట, ఈ చేతులు నాకు ఇచ్చింది, ఈ శరీరం నాకు ఇచ్చింది వ్యభిచారం చేయడానికి, పేకాడడానికి, పెగ్గుదాడడానికి, వ్యభిచారం చేయడానికి దేవుడు నాకు ఇవ్వలేదు, కానీ దేవుని ఆరాధించి దేవుని మయపరచడానికి ఈ శరీరం నాకు ఇచ్చాడు. కాబట్టి దేవుని కొరకు నేను వాడాలి, కానీ పేకాట కొరకు, పెగ్గు కొరకు, వ్యభిచారం కొరకు నేను వాడనని చెప్పానట. బైబిల్ చెప్తుంది, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, ఇది మీ సొత్తుగా దేవుని సొత్తు, కాబట్టి మీ దేహంతో దేవుని మయపరచు అని చెప్పి దేవుడు అంటుంటే చాలామంది ఈ దేహంతో పాపాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, దేహంతో మనం పాపాలు చేయకుండా ఈ దేహంతో దేవుని ఏం చేయాలో చెప్పండి? మహిమపరచాలి. హల్లెలూయా. నీలో ఉన్న ప్రాణం దేవుడు పెట్టిన ప్రాణం, అది ప్రాణం ఉన్నంత వరకు, ఈ శ్వాస శరీరంలో ఉన్న దేహంలో ఉన్నంత వరకు దేవుడు పని చేయాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి, దేవుడి కొరకు ఆలోచించాలి. అదే కాకుండా ఈ ఆత్మ నీలో ఉన్నంత కాలం మంచి పనులు చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. మంచి ఆలోచనలు ఆలోచించాలి, చెడు ఆలోచనలు ఆలోచించద్దు, ఇతరుల విషయంలో చెడులు తలంచద్దు. ఈ ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి దీన్ని పవిత్రంగా మనం కాపాడుకోవాలి. ప్రియులారా, ఈ ఆత్మను మనం చెడుపుకుంటే, ఈ ఆలయాన్ని మనం చెడుపుకుంటే దేవుడు వారిని చెడిపేస్తూ ఉంటాడు. శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను సర్వాంగ హోమముగా, సజీవ యాగంగా దేవుడికి సమర్పించాలి. జ్ఞానులైనప్పటికీ వారి దగ్గర బంగారం ఉంచుకోలేరు, జ్ఞానులైనప్పటికీ వారి దగ్గర ఆ యొక్క బోలాన్ని దాచుకోలేరు, జ్ఞానులైనప్పటికీ వారి దగ్గర సాంబ్రాన్ని దాచుకోలేరు, కానీ వారి దగ్గర ఉన్న సాంబ్రాన్ని, బోలాన్ని, బంగారాన్ని దేవుడికి కానుకలుగా సమర్పించేశారు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనకున్నది దేవుడికి ఇవ్వాలి. మన శరీరం దేవుడికి అర్పించాలి, మన ప్రాణాన్ని దేవుడికి అర్పించాలి, మన ఆత్మను దేవుడికి అర్పించినప్పుడు ప్రియులారా వారు ఇలా చేశారు. కాబట్టి 10వ వచనంలో, వారా నక్షత్రం చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలప్పుడు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఇలా సమర్పించడం ద్వారా, వాళ్ళ నక్షత్రాన్ని చూసి వెంబడించడం ద్వారా, ఆయన పసిబాలుడు కాదు పరమాత్ముడు అని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నమ్ముడం ద్వారా, ఆయనను పూజించడం ద్వారా, బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని ఆయనకు కానుకలుగా సమర్పించడం ద్వారా వాళ్ళకి ఏ మేలు కలిగిందో తెలుసా? ఇక్కడ 12వ వచనంలో, తర్వాత ఏ రోజునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ప్రియులారా, వారు చుక్కాను చూసి, అనగా నక్షత్రాన్ని చూసి నక్షత్రాన్ని వెంబడించారు. అదే కాకుండా పసిబాలుడైన పరమాత్మని దర్శించుకున్నారు, ఆయన విశ్వాసం ఉంచారు, ఆయన నమ్మారు, ఆయనను పూజించారు. బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని ఆయన కానుకలుగా సమర్పించడం ద్వారా వాళ్ళకి ఏం దొరికిందంటే దేశానికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళకు వీలు దొరికింది. ప్రియులారా, బైబిల్ సెలవిస్తుంది, ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను గుర్తుంచుకున్నట్లయితే మరలా తిరిగి వెళ్ళడానికి వారికట వీలు పడుతుందట. మనం ఏ దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళం? నరకం నుండి వచ్చినటువంటి వాళ్ళం కాదు, మన పరలోకం నుండి పంపబడినటువంటి వాళ్ళం. దేవులోకం నుండి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రియులారా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తన దీపమైన ఆత్మ నీలోను కూదాడు, నిన్ను పంపించేశాడు, పిండంగా నిర్మించేశాడు, తన పోలికల చొప్పున నేను చేశాడు.
ఆ దేవాది దేవుడే దేవలోకం నుండి మన లోకానికి పంపించేశాడు. తిరిగి మన దేశానికి మనం తిరిగి వెళ్ళాలి. ఆయన నమ్మకపోతే నువ్వు వెళ్ళలేవు, ఆయన అంగీకరించకపోతే వెళ్ళలేవు, ఆయన విశ్వాసం ఉంచకపోతే వెళ్ళలేవు, ఆయనకు నీ శరీర ప్రాణం ఆత్మను సమర్పించకపోతే వెళ్ళలేవు, ఆయనను వెంబడించకపోతే వెళ్ళలేవు. ప్రియులారా, జ్ఞానులు ఈ పనులు చేశారు కాబట్టి తిరిగి వారి దేశానికి వారు తిరిగి వెళ్ళారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం కూడా మన దేశానికి వెళ్ళాలి. మన దేశం ఏ దేశం అంటే పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రాణం ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి రావాలి, ఆయనను అంగీకరించాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయనకు సాగిలపడి నమస్కరించి ఆయనను పూజించి ఆరాధించాలి బ్రతకాలం అంతా. అదే కాకుండా బంగారం బోలం సాంబ్రాన్ని కానుకలుగా సమర్పించాలి. అనగా మన శరీరం, మన ప్రాణం, మన ఆత్మను దేవుడికి సమర్పించి దేవుడికి మనం అప్పగించుకున్నట్లయితే ఆనాడు తిరిగి తమ దేశానికి వెళ్ళడానికి ఎట్లు వీలు పడిందో జ్ఞానులకు, అట్లా మన దేశమైన పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు మనకు వీలు కలిగిస్తాడు. అట్లాంటి వీలు మనకు దొరుకుతుంది, అట్లాంటి భాగ్యం మనకు దొరుకుతుంది. దేవుడి మాటలు మన ఆత్మలో మేలు నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈరోజే అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమానికి ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకు వస్తుంది. మీరు ఆ వాక్యాన్ని వినండి, అనేకులకు మీరు తెలపండి. ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీస్ నా యూట్యూబ్ దాంట్లో వస్తూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి వాక్యం సందేశం మీకు దొరుకుతూ ఉంటుంది. మీరు వినొచ్చు, నా పాటలు కూడా వినొచ్చు, మీరు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ప్రియులారా, అదే కాకుండా దీన్ని ప్రోత్సహించాలనుకుంటే ఈరోజు మీరు స్పాన్సర్ చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. జ్ఞానులైతే ఇందాక విన్న వాక్య ప్రకారం వారి దగ్గర ఉన్న బంగారాన్ని దేవుడికి ఇచ్చేశారు. జ్ఞానులైనప్పటికీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి సాంబ్రాన్ని దేవుడికి ఇచ్చేశారు. జ్ఞానులైనప్పటికీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి బోలాన్ని దేవుడికి సమర్పించారు. నీ దానాన్ని దేవుడికి ఇచ్చి దేవుని నామం హెచ్చించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ దేశం అనగా పరలోక రాజ్యానికి మీరు వెళ్ళడానికి మీకు వీలు దొరుకుతుంది. స్పాన్సర్ ఎంతమంది చేయాలనుకున్నారు? టీవీ స్పాన్సర్ ఈరోజే మీరు తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధికి రండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మాతను ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారిని అందరూ దీవించు. జ్ఞానుల గురించి మీరు మాకు బోధించారు. జ్ఞానులు ప్రభాతానికి స్తోత్ర నక్షత్రాన్ని చూశారు, వెంబడించారు, నీ అందు విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, నమ్ముకున్నారు, ప్రభాతాన్ని నిన్ను పూజించారు, బంగారం బోలం సాంబ్రాన్ని కానుకలకు సమర్పించారు. ఈ పనులు వారు చేశారు కాబట్టి తిరిగి వారి దేశానికి వారు సపనమందు దేవుని దేవదూత చేత బోధింపబడిన వారై వారి దేశానికి వారు తిరిగి వెళ్ళారు. ఎవరైతే వాక్యం విన్నారో వారందరూ నీ అందు విశ్వాసం నుంచి రక్షణ పొందుదురుగాక, తిరిగి వారి దేశం అనగా పరలోక రాజ్యం వాళ్ళు సొంతం చేసుకుందురుగాక. ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండారులుగా దీవించి వారి అక్కర్లు తీర్చు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. ఇంకా అనేకులను స్పాన్సర్ చేసే ప్రభా దాతలను యేసు నామంలో నువ్వు లేపదుగాక. చేసినందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.